ఏంటనుకుంటున్నారు? మీరు చాక్లెట్స్ అనుకుంటున్నారా? లేదా వాటర్ క్యూబ్స్ అనుకుంటున్నారా? అలా అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ఇవి అవేమీ కావండి. ఇవి ఉసిరికాయతో చేసిన ఆమ్లా వాటర్ క్యూబ్స్ అండి. ఇవి ఎర్లీ మార్నింగ్ అందరూ తీసుకోవాలి వాటర్‌తో. చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ చిట్టింటి రుచులు. ఇవి ఆమ్లా వాటర్ అండి. హెల్త్‌కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ముందుగా ఒక పావు కేజీ ఉసిరికాయలను తీసుకొని ఇలా బాగా వాష్ చేశాను. 2 టైమ్స్ వాష్ చేసి ఒక కాటన్ క్లాత్‌లో వేసి మళ్ళీ తడి లేకుండా మొత్తం డ్రై అవ్వనియండి. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసాను. వదిలేసి మళ్ళీ చిన్న చిన్నగా మళ్ళీ ఇలా తూడ్చేసి ఎక్కడ తడి లేకుండా పొడి పొడిగా తూడ్చి ఉంచండి. ఉంచిన ఈ ఉసిరికాయలన్నింటినీ చాలా చిన్నగా అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసి పడేయండి. తీసి పడేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి అవన్నీ మిక్సీలో వేసుకుందాం. ఉసిరికాయలు అంటే ఓన్లీ ఉసిరికాయలే కాదు, ఇంకా చూపిస్తాను చూడండి. ఒక పావు కేజీ ఉసిరికాయలు, ఒక 10 రెమ్మల కరివేపాకు, ఇంకా ఉంటే ఎక్స్ట్రానే తీసుకోండి, ఏం కాదు, చాలా బాగుంటుంది ఫ్లేవరు. నేనైతే ఒక 10 రెమ్మల కరివేపాకు తీసుకొని దాన్ని కూడా బాగా వాష్ చేసి డ్రై అవ్వనివ్వండి. కాటన్ క్లాత్ పైన వేసి పొడి పొడిగా వచ్చేలాగా డ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు హీట్ చాలా ఎక్కువగా ఉంది కదా అండి, ఒక 10 మినిట్స్ పక్కన పెట్టిస్తే డ్రై అయిపోతాయి, అంతే, ఏం లేదు. ఇలా కరివేపాకు అంతా డ్రై అయింది. ఉసిరికాయలను కూడా ఇలా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం అల్లం పీస్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటే ఎక్కువగానే వేసుకోండి మీరు. ఇంట్లో నేను లేదనేసి కొంచెం వేసుకున్నాను. ఒక చిన్నగా ఒక 100 గ్రామ్స్ వరకు అల్లం అయినా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇవన్నీ మిక్సీలో వేసి ఆ వాటర్ తీసుకోవాలి మనం. ఇవి ఎన్ని బెనిఫిట్స్ అంటే వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది, స్కిన్కి, హెయిర్కి, వీటన్నింటికి చాలా యూజ్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ లేసి ఒక వామ్ వాటర్, ఒక గ్లాస్ వామ్ వాటర్ పెట్టుకొని ఈ క్యూబ్స్ చూపించాను కదా మీకు ఫస్ట్, ఆ క్యూబ్స్ ఒక్క గ్లాస్లో ఒకటి కానీ రెండు కానీ, స్టార్టింగ్లో ఒకటే వేసుకోండి, ఎందుకంటే కొంచెం చేదుగా అనిపిస్తుంది. కొంచెం అలవాటు అయ్యాక ఒక 3-4 డేస్కి ఒక 2 క్యూబ్స్ వేసుకోండి, చాలా అన్ని తేడాస్ కనిపిస్తాయి. స్కిన్ గ్లో అవుతుంది, హెయిర్ గ్రోత్ కానీ అన్నీ అంటే అన్నీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. పక్కా ట్రై చేయండి మీరు. పక్కా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఉసిరికాయ పీసెస్, కరివేపాకు, కొంచెం అల్లం పీసు, ఇవన్నీ మిక్సీలో వేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను. అవి మిక్సీ అవ్వాలి కదా, అందుకోసమే ఒక ఫుల్ గ్లాస్, చిన్న టీ గ్లాస్ వాటర్ పోసి మిక్సీ చేశాను. మొత్తం పేస్ట్ లాగా మిక్సీ చేయండి. మిక్సీ చేసి ఇలా వచ్చింది. మిక్సీ చేస్తే వచ్చిన దాన్ని ఒక కాటన్ బట్ట పెట్టి ఈ పేస్ట్ అంతా అందులోకి వేయండి. ఒక బౌల్ పెట్టి బౌల్ పైన కాటన్ బట్ట పెట్టండి. ఇది ఇలా పెట్టేశాక ఈ పేస్ట్ అంతా అందులో వేసి ఆ వాటర్ మొత్తం డ్రైన్ చేయండి, అంతే, ఏం లేదు, సింపుల్. అలా మొత్తం వేసేసాను ఆ పేస్ట్ వేసాక దాన్ని డ్రైన్ చేయండి. చూడండి, నేను చూపిస్తాను. డ్రైన్ చేస్తే ఫుల్గా అందులో ఉన్న ఆమ్లా జ్యూస్ అంతా ఆ బౌల్లో పడుతుంది. బౌల్లో పడ్డాక దాన్ని తీసుకొని మనం ఐస్ క్యూబ్ది అది ఉంటుంది కదా ట్రే, అందులో అయినా వేయండి, లేదంటే చాక్లెట్ స్మాల్స్ ఉంటే అందులో వేయండి. నా దగ్గర ఐస్ బాక్స్ది ఆ ట్రే లేదండి, నేను చాక్లెట్స్ దాంట్లో వేసాను. మొత్తం డ్రైన్ చేయండి, వాటర్ మొత్తం ఫుల్ జ్యూస్ వస్తుంది అందులో. ఇవన్నీ క్యూబ్స్గా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్, అంతే. హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అవి క్యూబ్స్ లాగా అవుతాయి. క్యూబ్స్ అన్నీ తీసి మళ్ళీ జిప్ లాక్ కవర్ ఉంటుంది కదా మనకు, జిప్ లాక్ కవర్లో వేసుకొని అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 1 మంత్ అయినా చాలా అంటే చాలా బాగుంటుంది. రోజుకి ఒక క్యూబ్ వేసుకొని చూడండి మీరు వాటర్లో, అసలు మీకే అన్ని డిఫరెన్సెస్ కనిపిస్తాయి. బాడీ, స్కిన్, హెయిర్ అన్నీ అంటే అన్నీ. ఇలా వచ్చిన జ్యూస్ని తీసి ఇలా నేను చాక్లెట్ మౌల్స్లో పోసి ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టాను. అవన్నీ ఐస్ క్యూబ్స్గా ఫామ్ అయ్యాక మనం జిప్లా కవర్లో వేసుకోవాలి, అంతే అండి, సింపుల్. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలా మెల్లిగా పోయండి, నేనే అంత చాలా వేస్ట్ చేశాను జ్యూస్ని. పక్కా ట్రై చేయండి మీరు. వెయిట్ లాస్కి అయితే పక్కా రెమెడీ అని చెప్తాను నేనైతే ఎవ్రీ టైం యూజ్ చేస్తాను. అవి అవైలబుల్గా ఉన్న ప్రతిసారి మార్కెట్లో ఎప్పుడు కనిపించినా తీసుకొచ్చుకుంటాను నేనైతే.
మా వారు నేను ఇద్దరం తాగుతాము. ఒక్కోసారి మేము లేచినప్పుడే మాతో పాటు పిల్లలు లేస్తే పిల్లలు కూడా తాగేస్తారు. అస్సలు చేదు అది అనేది ఏమీ అనరు, చాలా బాగా తాగేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పక్కా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒక 1 మంత్ మీరు యూజ్ చేశాక నాకు మెసేజ్ చేయండి. ఐస్ క్యూబ్స్లో అయిపోయాక కొంచెం మిగిలితే నేను ఇట్లా సీసా గ్లాస్లో పోసి అలానే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. ఆ క్యూబ్స్ అన్నీ అయిపోయాక మళ్ళీ ఆ క్యూబ్స్లో ఐస్ అందులో పోసి పెట్టుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.